చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చేసుకున్నాం. తర్వాత కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ గురించి కూడా డిస్కస్ చేసాం. తర్వాత స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ సంబంధించి కస్టమర్కి సంబంధించి కూడా క్రియేషన్ చేయడం జరిగింది. ఎంట్రీస్ పోస్ట్ చేసాం, అదేవిధంగా క్లియర్ కూడా చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం అకౌంట్స్ రిసీవబుల్స్లో లాస్ట్ పార్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ కస్టమర్ డౌన్ పేమెంట్ చేయడం వల్ల క్లయింట్ బిజినెస్లో యూజెస్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది ఈ క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి ఒకవేళ కనిపించకపోతే. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ when advances are received from customers to fulfill sales orders before the actual sale has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. సో ఇక్కడ కస్టమర్ డౌన్ పేమెంట్ ఏంటంటే మన బిజినెస్ లైక్ క్లయింట్ బిజినెస్ కస్టమర్స్ నుంచి ముందుగానే కొంత అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో ఎందుకు రిసీవ్ చేసుకుంటుంది అంటే ఆ కస్టమర్స్ మనకి సేల్ ఆర్డర్ పెడతారనుకోండి, స్టాక్ అయిపోయి ఉంటుంది కస్టమర్ దగ్గర, వాళ్ళు మనకు ఆర్డర్ పెట్టుకుంటారు, మాకు ఇంత సరుకు 1 lakh సరుకు మాకు కన్ఫర్మ్ చేయండి అని సమ్ అమౌంట్ ఇస్తారు కస్టమర్స్ మన బిజినెస్కి, అంటే క్లయింట్ బిజినెస్కి. మన క్లయింట్ బిజినెస్ ఏం చేస్తుంది, కస్టమర్స్ నుంచి 1 lakh సరుకు ఆర్డర్ పెడితే ముందుగానే ఒక 50,000 తీసుకుంటుంది. 50,000. సో రిమైనింగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత రిమైనింగ్ 50,000 తర్వాత కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా. సో కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ముందుగానే కస్టమర్స్ దగ్గర నుంచి కొంత అమౌంట్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకుంటాము, దాన్నే మనం కస్టమర్ డౌన్ పేమెంట్ అంటాం. ఎలాగో వాళ్ళు మన దగ్గరికి వచ్చి సరుకు తీసుకుని వెళ్తారు కంపల్సరీగా 1 lakh సరుకు, అందుకు గాను కన్ఫర్మేషన్ కోసం ముందుగా మనకు 50,000 తీసుకుంటాం కస్టమర్స్ నుంచి. ఎందుకోసము, కన్ఫర్మేషన్ కోసం. ఓకే, తీసుకుంటారో లేదో అనేసి ముందుగానే తీసుకుంటాం అనమాట, సేల్స్ ఆర్డర్ మీద ఫిల్ఫిల్ చేసుకుంటాం. ఓకేనా. సో దానే మనం కస్టమర్ డౌన్ పేమెంట్ అంటాం. సో ముందుగా తీసుకుంటున్నాం కాబట్టి అది మనకేమవుతుంది, కరెంట్ లైబిలిటీ కిందకి వస్తుంది మన ఆర్గనైజేషన్లో, లైక్ క్లయింట్ బిజినెస్లో. ఓకే, దీన్నే మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటాం. దీంట్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేవి వస్తాయి. ఓకేనా. దీంట్లో హైలైట్ ఏంటంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్, అది ఎలా మారుతుంది, ఏ సిచ్యువేషన్లో ఎలా మారుతుంది అనేది కూడా చూపిస్తాను కాన్ఫిగరేషన్లో. ఓకే, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి FS00లో, అది కరెంట్ లైబిలిటీస్లో తీసుకోవాలి. తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ OBXRలో మనం బ్యాక్ ఎండ్లో వెళ్ళి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ని, తర్వాత స్పెషల్ జిఎల్ అకౌంట్ని మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకోవాలి OBXRలోకి వెళ్ళి. చేసుకున్న తర్వాత పోస్ట్ అడ్వాన్స్ రిసిప్ట్ F-29 టీ కోడ్లో వెళ్ళి కస్టమర్స్ నుంచి ముందుగానే ఒక హాఫ్ అమౌంట్ మనం ఎంటర్ చేసుకోవాలి F-29లో. అంటే వాళ్ళు 1 lakh మనకు బిల్లు పెట్టారనుకోండి, దాంట్లో మనం ఏం చేస్తాం, 50,000 ముందుగానే ఎంట్రీ పాస్ చేసుకుంటాం కన్ఫర్మేషన్ కోసం, పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ అంటాం. తర్వాత పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ అడ్వాన్స్ FB70, కస్టమర్ పోస్టింగ్ వచ్చేసి FB70లో ఏం చేస్తామంటే F-29లో 50,000కి బిల్లు రిసీవ్ చేసుకుంటాం, FB70లో 1 lakh బిల్లు పోస్ట్ చేస్తాం సేల్స్ మనం కస్టమర్స్ మీద. సో ఆ 1 lakh ఆల్రెడీ మనం 50,000 తీసుకున్నాం ఆల్రెడీ మనం, కానీ తీసుకున్న తర్వాత మనం 1 lakh బిల్లు రైజ్ చేస్తాం FB70లో. చేసిన తర్వాత రిమైనింగ్ 50,000 ఏదైతే పెండింగ్ ఉంటుందో, సో అది మనం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసుకుంటాం F-39లో. అప్పుడు మనకి ఒక రీకన్సిలేషన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది మారుతుంది మనకి. లైక్ డిఆర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, కస్టమర్ పోస్టింగ్ అన్నాం. డీజెడ్ అంటే వెండర్ కస్టమర్ పేమెంట్ అని చెప్పుకున్నాం. ఆ డీజెడ్ అనేది డిఏగా మారుతుంది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తూనే. మారిన తర్వాత ఆ రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో అది కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28లోకి వెళ్ళి ఆ రిమైనింగ్ 50,000 కూడా క్లియర్ చేసేస్తాం. ఈ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనకి కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ స్టెప్స్, ఈజీగా అయిపోతుంది. ఓకేనా. చూడండి,
ఓకే, SAP ఈజీ యాక్సెస్ ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ కన్ఫర్మేషన్ ఇవ్వండి వచ్చిందో లేదో. కనిపిస్తుంది సార్. యా ఓకే అండి, SAP ఈజీ యాక్సెస్ సర్వర్లోకి నేను వచ్చున్నాను. ఫస్ట్ టీ కోడ్ మనకి ఏముందో చూద్దాం. ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ GL అకౌంట్ FS00లోకి వెళ్ళి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని ఒక GLని క్రియేషన్ చేసుకోవాలి. FS00. ఓకే, ఇక్కడ చూడండి నా కంపెనీ కోడ్ జాగ్రత్తగా చూసుకోవాలి ఏమి ఉంది అనేసి. ఓకే, సో చూడండి ఇక్కడికి వెళ్ళి నా న్యూ కంపెనీ ఇస్తాను, నేను ప్రజెంట్ చేసే కంపెనీ DELT. మారిపోయిందా కంపెనీ కోడ్ DELT. ఓకే, సో కరెంట్ లైబిలిటీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీని మీద కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని 4 ఇవ్వండి. ఆల్రెడీ ఈ వన్ టైం వెండర్ సంబంధించి ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. వాటిని మనం తీసుకోకుండా జస్ట్ షార్ట్ టెక్స్ట్ GL అకౌంట్ లాంగ్ టెక్స్ట్ మార్చేసుకున్నాం. అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ తీసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏం తీసుకోవాలి, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. ఓకే, సో అకౌంట్ గ్రూప్ కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. ఇది మనకి బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని తీసుకోవాలి. డన్. సో కొంచెం ఇది డ్రాగ్ చేద్దాం. కంట్రోల్ డేటాలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అకౌంట్ కరెన్సీ అనేది INR తీసుకోవాలి. తర్వాత ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వచ్చేసి ఏం తీసుకోవాలి, కస్టమర్స్ తీసుకోవాలి. కస్టమర్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్కి 00001 తీసుకోవాలి, 001. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేసి G067 రీకన్సిలేషన్ అకౌంట్. ఓకేనా, G067 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేవ్ చేయండి. డేటా సేవ్డ్. ఓకే, FS00లో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనేది క్రియేషన్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ OBXRలోకి వెళ్దాం. OBXR ఎంటర్. ఈ విధంగా వస్తుందండి. నేను చెప్పాను కదా స్పెషల్ GL ఇండికేటర్స్ దీంట్లో హైలైట్ అవుతాయి. ఓకే, అకౌంట్ టైప్, స్పెషల్ GL ఇండికేటర్, నేమ్, డిస్క్రిప్షన్ అని చూపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఏ అంటే డౌన్ పేమెంట్ అంటే కస్టమర్ డౌన్ పేమెంట్. F పేమెంట్ రిక్వెస్ట్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఓకే, ఈ రెండిట్లో మనం ఏం చేయాలంటే డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ని, తర్వాత స్పెషల్ GL అకౌంట్ ఏదైతే ఇప్పుడు క్రియేషన్ చేసామో దాన్ని రెండింటిని ఇక్కడ అసైన్ చేసుకోవాలి. బ్యాకెండ్లో ఏ ఉంది కదా, ఏలో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మన చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది రీకాన్ అకౌంట్, స్పెషల్ GL అకౌంట్. ఇక్కడ మనం రీకాన్ అకౌంట్ ఏంటంటే ఏమి తీసుకోవాలి, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ డిలైట్. తర్వాత స్పెషల్ GL అకౌంట్ అంటే ఏంటి, ఇప్పుడు క్రియేషన్ చేసాం కదా అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, దాన్ని తీసుకోవాలి. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఇక్కడ వచ్చేసి లైక్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ కస్టమర్. సేవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి న్యూగా క్రియేషన్ చేయండి. కస్టమర్ డౌన్ పేమెంట్. దీనికి అన్నిటికీ అసైన్ చేద్దాం. బ్యాక్ వచ్చేయండి. అదేవిధంగా F కూడా చేసేయండి. డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ డిలైట్. సార్ మాకు స్క్రీన్ చేంజ్ అవడం లేదు సార్. యా, రిమైనింగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళకి వస్తుందా? సార్
కనపడుతుందా గంగాధర్? కనిపిస్తుంది సార్. మా కొంచెం నెట్ సరి చేసుకోమా. చేంజ్ అవ్వడం లేదు సార్, చేంజ్ అవ్వడం లేదు సార్. ఆ అబ్బాయికి వస్తుంది, ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు. కొంచెం నెట్ వచ్చే కనెక్షన్లో బాగా చూసుకోండి. అలా కనిపించినప్పుడు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, మళ్ళీ వస్తుంది. ఓకేనా? /n ఇచ్చి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? 2 కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ చేశాం. FS00లోకి వెళ్ళి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ని క్రియేషన్ చేసుకున్నాం. తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్కి OBXRలోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో అసైన్ చేసాం. ఇప్పుడు ఒక 1 lakh కానీ 2 lakh కానీ 50,000 కానీ ముందుగా కస్టమర్ దగ్గర నుంచి మన అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి దాన్ని పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ అంటారు. F-29లోకి వెళ్ళాలి. F-29 ఎంటర్. ఓకే, పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ హెడర్ డేటా చూడండి. డాక్యుమెంట్ డేట్ టుడేది ఇవ్వాలి. టైప్ వచ్చేసి DZ, కంపెనీ కోడ్ DELT, పోస్టింగ్ డేట్, పీరియడ్, కరెన్సీ INR. రెఫరెన్స్ నెంబర్ కస్టమర్ 01. ఇక్కడ కస్టమర్ డౌన్ పేమెంట్ తీసుకోండి. కస్టమర్ అకౌంట్ని తీసుకోండి. దీంట్లో స్పెషల్ GL ఇండికేటర్ అనేది చాలా హైలైట్ అవుతుంది, అదే దీంట్లో హార్ట్. ఓకే, ఇక్కడ చూడండి, జానకి మర్చెంట్స్ ఉంది, లేదంటే కార్తిక్ ట్రేడర్స్ తీసుకుంటున్నా, ఒకవేళ లేదంటే నవ్య ట్రేడర్స్నే తీసుకుంటాను. ఓకే, ఓకే నవ్య మర్చెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, స్పెషల్ GL ఇండికేటర్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ ఉంటుంది. ఏలో మనకి 2 రకాలు వస్తాయి. జస్ట్ ఇక్కడ ఏ ఇస్తాను చూడండి. డౌన్ పేమెంట్, K అంటే డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్. ఇక్కడ K అంటే వెండర్కి సంబంధించిన డౌన్ పేమెంట్, D అంటే కస్టమర్కి సంబంధించింది. ఓకేనా? వెండర్కి సంబంధించి నేను మీకు అసైన్మెంట్ ఇచ్చాను, అది వీడియో కూడా లింక్ చేస్తాను, అది మీరు చూస్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కెనరా బ్యాంక్. అమౌంట్ వచ్చేసి 50,000 తీసుకుంటున్నా. ముందుగానే కస్టమర్ దగ్గర నుంచి 50,000 నేను ముందుగా అమౌంట్ తీసుకుంటున్నాను. ఓకేనా? అతను 1 lakh మనకు రైజ్ చేస్తాడు సేల్స్ ఆర్డర్, మనం ముందుగానే ఒక 50,000 తీసుకుంటున్నాం కస్టమర్ నుంచి. ఓకే, ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ ఐటమ్ టెక్స్ట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఓకే, దీనికి టెక్స్ట్ అవసరం లేదంట, ఇది తీసేద్దాం. చిన్న ఎంట్రీ ఇస్తేనే లోపలికి వచ్చేస్తాం. ఇక్కడ కూడా 50,000 ఇవ్వండి. సేవ్. ఓకే, డిస్కౌంట్ అడుగుతుంది, 0 ఇవ్వండి. సేవ్ అయిపోయిందా? డాక్యుమెంట్ 2509 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, కస్టమర్ దగ్గర నుంచి ముందుగా 50,000 అమౌంట్ మనం ముందుగా తీసుకున్నాం, అడ్వాన్స్గా తీసుకున్నాం. సో అది మనం F-29లో పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ 50,000 అనేది FBL5Nలో షో చేస్తుందో లేదో చెక్ చేసేయాలి, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లేలో. ఓకేనా? అక్కడికి వెళ్తాను. /n FBL5N ఎంటర్. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వచ్చాను. కస్టమర్ అకౌంట్ కంపెనీ కోడ్, ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్. నవ్య ట్రేడర్స్ని సెలెక్ట్ చేయండి, విజయవాడ. ఎగ్జిక్యూట్ చేయండి. నో ఐటమ్స్ సెలెక్టెడ్. బట్ మనం అడ్వాన్స్గా తీసుకున్నాం, ఎంట్రీ కూడా పోస్ట్ చేసాం, కానీ ఎందుకు ఇక్కడ నో ఐటమ్స్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది అంటే స్పెషల్ GL ఇండికేటర్ అని చెప్పాను కదా, స్పెషల్ GL అని చెప్పాను కదా. కాబట్టి కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ టైప్ స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్, దీన్ని టిక్ మార్క్ పెట్టుకుంటేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఇవ్వండి. వచ్చిందా?
DZ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, డాక్యుమెంట్ డేట్ నెట్ డ్యూ డేట్ 50,000 అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నాం. సో డాక్యుమెంట్ నెంబర్ రెడ్ కలర్ అంటే ఇంకా క్లియర్ కాలేదని అర్థం. అంటే కస్టమర్ దగ్గర నుంచి మన క్లయింట్ బిజినెస్ ముందుగా 50,000 రిసీవ్ చేసుకుంది. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెట్టి న్యూ సెషన్ తీసుకుంటాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది ఇక్కడ చూడండి. పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ అడ్వాన్స్ అంటే కస్టమర్ పోస్టింగ్ FB 70లోకి వెళ్ళి పోస్ట్ చేస్తాను. 1 lakh పోస్ట్ చేస్తాను. FB 70. ఇక్కడ చూడండి, నా ఓల్డ్ కంపెనీ ఉంది. నేనేం చేయాలి, కంపెనీ కోడ్లోకి వెళ్ళి నా ప్రజెంట్ కంపెనీ ఇచ్చుకుంటా, DELT. ఓకే, కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముందుగా ఎవరి దగ్గర నుంచి మనం 50,000 రిసీవ్ చేసుకున్నామో అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నవ్య ట్రేడర్స్ 136 ఇన్వాయిస్ డేట్ టుడేది ఇవ్వండి. రెఫరెన్స్ కస్టమర్ 13. ఎంత అమౌంట్ 1 lakh ఇస్తున్నా. 1 lakh. ఆ 1 lakhలో మనం 50,000 ముందుగానే రిసీవ్ చేసుకున్నాం, గమనించాలి. కస్టమర్ ఇన్వాయిస్ GL వచ్చేసి సేల్స్ తీసుకోవాలి. క్రెడిట్ వస్తుంది 1 lakh. ఎంటర్ ఇవ్వండి. సో గ్రీన్ టిక్ పడిందంటే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. సిమ్యులేట్ చేయండి. సో 50 ఇస్ ద క్రెడిట్, 01 ఇస్ ద నవ్య ట్రేడర్స్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 1011 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FB L5Nలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ ఇవ్వండి. వచ్చిందా? DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్. సో 1 lakhలో 50,000 ముందుగా రిసీవ్ చేసుకున్నాం. ఇంకా కస్టమర్ మనకి ఎంత ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఈ DZ అనేది DAగా మారుతుంది. ఓకేనా, చూద్దాం. దానికి టీ కోడ్ ఏంటి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39. F-39కి వెళ్దాం. /n F-39. చూడండి, క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్. ప్రాసెస్ డౌన్ పేమెంట్. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ DELT ద నెంబర్ రేంజ్ 16 ఈజ్ మిస్సింగ్. సో ఇప్పుడు ఇది వెళ్ళాలంటే దీని యొక్క ఎర్రర్ ఎక్కడ వచ్చింది చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి? ఝాన్సీ అండ్ గంగాధర్. సార్ మనము ఆ GL కి నెంబర్ రేంజ్ ఇచ్చిండాం సార్. అది ఎక్కడికి వెళ్ళాలి, దాని టీ కోడ్ ఏంటి? గ్లోబల్ సెట్టింగ్లో టీ కోడ్ ఏంటి? FBN1. టీ కోడ్స్ బాగా గుర్తుండాలండి. టీ కోడ్స్ బాగా గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. 16 ఎంతవరకు ఇచ్చాము? ఇక్కడ నెంబరు 3000 వరకు ఇచ్చాం. ఇక్కడ 3001, ఇక్కడ 3500. ఎంటర్. సేవ్ చేయండి. /n F-39. Process down payments. 1 items were selected. Document number line item 2. ఏ వచ్చేసి మనకి ఏ ఏమంటారు ఇక్కడ చూడండి, స్పెషల్ GL ఇండికేటర్ అంటారు ఏ అంటే. ఓకేనా, 50,000 అవైలబుల్ అమౌంట్ 50,000 పెండింగ్ అమౌంట్ అనమాట. ఇది మనం ముందుగా 50,000 అడ్వాన్స్గా తీసుకున్నాం. రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో అది అవైలబుల్ అమౌంట్. దాన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 16 అండ్ అకౌంట్ 200005 సెట్ ఇన్కరెక్ట్లీ.
ఎస్కేఎఫ్ బీటీ ఫీల్డ్ 16 ఏదో ఎర్రర్ చూపిస్తూ ఉంది. ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇలాంటి ఎర్రర్స్ నెంబర్ ఆఫ్ మనకు వస్తేనే మనకు సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది. ఎందుకు వచ్చింది ఎర్రర్, ఎలా వచ్చింది, దీనికి మెయిన్ పర్పస్ ఏంటి అనేది, ఈ ఎర్రర్ ఏంటి అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షో చేస్తుంది. చూడండి, మ్యాక్సిమం డిఫైన్ పోస్టింగ్కి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఈ రెండిట్లోనే ఆ ఎర్రర్ ఉంది. అది ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ 16 చూపించాడు కాబట్టి డిఫైన్ పోస్టింగ్ కీలోకి వెళ్తున్నా. వచ్చిందా? అంటే OB41 అనుకోండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 06 అది ఇచ్చింది 16 కదా, స్పెషల్ జిఎల్. ఓకే, దీంట్లో ఏదో ఎర్రర్ ఉందంట. ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ 06 ఉంది, క్రెడిట్ కస్టమర్ ఉంది. ఓకే, తర్వాత పోస్టింగ్కి వచ్చి 16. ఓకే, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్లోకి వెళ్తున్నా. దీంట్లోనే ఎర్రర్ అన్నాడు. దీంట్లో ఎర్రర్ పోస్టింగ్ కాబట్టి, పేమెంట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం చేసేది, నీకు మైండ్లో తట్టాలి ఎర్రర్ ఎక్కడ వచ్చింది, పేమెంట్ చేసేటప్పుడు వచ్చింది. పేమెంట్ చేసేటప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఎక్కడ వెళ్ళాలి, ఈ జనరల్ ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్యాక్ ఈ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ ఇక్కడ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. పేమెంట్లో వచ్చింది కాబట్టి డైరెక్ట్గా పేమెంట్ ట్రాన్సాక్షన్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్రర్స్, పేమెంట్, కరెన్సీ అకౌంట్ ఏం లేదు. ఇక్కడ పేజ్ 1 ఉంది, పేజ్ 2 ఉంది. పేజ్ 2లోకి వెళ్తాం. పేజ్ 2లోకి వెళ్తే దీంట్లో కూడా ఎర్రర్స్ ఏమి చూపించలేదు. 16 బ్యాక్ వచ్చేయండి. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. దీంట్లో ఏం లేవు. అడిషనల్ అకౌంటింగ్, నెక్స్ట్ గ్రూప్ పేమెంట్ కరెన్సీ అమౌంట్ ఇక్కడ ఆప్షన్లో ఉంది, దానికి సంబంధం లేదు ఐ థింక్. అసైన్మెంట్, రిటైర్మెంట్, ఓకే డన్. ఇది కూడా అవసరం లేదు. టెక్స్ట్ ఓకే. సో ఐ థింక్ పేమెంట్ ట్రాన్సాక్షన్లో చూద్దాం. పేమెంట్ టర్మ్స్, సప్రెస్, పేమెంట్ రెఫరెన్స్, లైక్ ఓకే, బ్యాక్ వచ్చుదాం. జీరో 6 కూడా ఒకసారి చెక్ చేద్దాం, పేమెంట్ డిఫరెన్సెస్. ఎందుకంటే ఇక్కడ 16కి ఆపోజిట్ మనకి 06 వచ్చింది. 06లో కూడా చెక్ చేయాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో. ఇక్కడ డెబిట్ కస్టమర్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్లలో ఉన్నాయి. ఓకే, అక్కడేమో అన్ని సపరేట్స్లో ఉన్నాయి, ఇక్కడేమో అన్ని మనకు ఆప్షనల్లో ఉన్నాయి. ఒకసారి బ్యాక్ వచ్చాను చూడండి. మనము చెక్ చేయాలి, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. 16లోకి వెళ్తున్నా, ఫీల్డ్ మెయింటెనెన్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూడండి అన్ని సపరేట్స్లో ఉన్నాయి, అక్కడ మాత్రం అన్ని ఆప్షన్లో ఉన్నాయి. ఓకే, అది కూడా ప్రాబ్లమే ఉండొచ్చు, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్ డేటాలో వెళ్దాం. ఇక్కడ సర్ప్రైస్లో ఉన్నాయి, ఆప్షన్లో పెట్టారు, ఇక్కడ ఆప్షన్లో పెట్టారు. మెటీరియల్ అసైన్మెంట్ ఇక్కడ ఆప్షన్లో ఉన్నాయి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఆప్షన్లో ఉన్నాయి. ఓకే, సేవ్. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. రీఫ్రెష్ చేయండి ఒకసారి, /10 బ్యాక్ వచ్చేయండి, F-39. ఇమీడియట్గా ఎక్కడ ఎర్రర్ అనేది ఇమీడియట్గా కనిపెట్టలేము, ఎక్కడ పోయింది అనేది 1-2 సార్లు చెక్ చేయాలి. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్, సేవ్.
మళ్ళీ ఎర్రర్ వచ్చింది, స్పెషల్లోనే వస్తుంది కాబట్టి క్రెడిట్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉంది కదా, ఈ పేమెంట్ టర్మ్స్ అనేది రిక్వైర్లో పెడుతున్నాను. పేమెంట్ టైమ్స్ అనేది రిక్వైర్లో పెట్టాను. చూద్దాం. సేవ్, బ్యాక్ 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 /n f-39. క్లియరా? ఎర్రర్ క్లియర్ అయిందా? డాక్యుమెంట్ 300 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే అక్కడ పేమెంట్ టర్మ్స్ అనేది రిక్వైర్లో పెట్టుకోవాలి. ఆప్షనల్లో ఉండింది, దాన్ని రిక్వైర్లో పెట్టేసరికి ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. సో ఇలా మనకి చేసేంత వరకు ఇది ఇక్కడ ఎర్రర్ అని కనుక్కోలేము. అట్లా 1-2 సార్లు మనం చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేసి బ్యాక్ ఫ్రంట్ వెళ్తే కానీ ఎర్రర్ ఏంటి అని కనిపెట్టలేము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి FBL5 వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ డీజెడ్ అనేది ఏదైతే ఉంటుందో అది డిఏగా మారుతుంది. చూడండి, డిఏగా. ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఓకే, రిఫ్రెష్. చూసారా? డీజెడ్ ఏమైపోయింది? డిఏగా మారిపోయింది. ఓకే, సో అది. తర్వాత ఇక్కడ లేఅవుట్స్ ఉంటాయి చూడండి, లేఅవుట్స్. ఈ లేఅవుట్స్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేయండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఓకే, ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇటు పక్క ఉన్నది ఇటు పక్కకు వచ్చేస్తుంది. ఓకేనా? సేవ్ చేసేయండి. ఇక్కడ యాక్చువల్గా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనకి స్పెషల్ జిఎల్ ఏ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీరు అక్కడ ట్రై చేయండి. కంపల్సరీ ఇక్కడ డిఏ అనేది ఎలా వచ్చిందో ఇక్కడ ఏ అనేది చూపిస్తుంది. ఓకేనా? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే, ఆ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాన్ని క్లియర్ చేద్దాం. ఇప్పుడు కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28లోకి వెళ్ళి పూర్తిగా ఇంకా పెండింగ్ లేకుండా క్లియర్ చేద్దాం. /n F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. టుడే డేట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. అమౌంట్, పెండింగ్ అమౌంట్ ఎంత? 50,000 కదా, ఆ 50 ఇవ్వండి. అకౌంట్ సెలెక్ట్ చేయండి. నవ్య ట్రేడర్స్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ద ఎంట్రీ DELT ఈజ్ మిస్సింగ్ టేబుల్. దీనికి ఎర్రర్ ఏంటో చెప్పండి అమ్మా, ఎవరైనా? ఎనీబడి? లక్ష్మి, ఝాన్సీ అండ్ గంగాధర్, ఆ ఎర్రర్ ఏంటి చెప్పండి. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది? సార్ నాకు తెలియదు సార్. తెలీదు. ఓకే, నీకు గంగాధర్? సార్ అక్కడ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ ఇస్తే చూపిస్తుంది సార్, అప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం మేము. ఒకసారి ఇవ్వండి. చూడు, T043G అనేది ఎందుకు వచ్చింది? లాస్ట్లో క్లాసుల్లో కూడా ఇది చెప్పాను ఎందుకు వచ్చింది అనేది. ఎందుకు ఇలా వస్తుంది అని అప్పుడే మర్చిపోయారు. ఇలా అయితే కష్టం. సబ్జెక్ట్ని చాలా స్పీడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మనమేమి చిన్న పిల్లలం కాదు. ఓకే, సర్టెన్ ఏజ్కి వచ్చేసాం. లైక్ జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఆ స్క్రీన్ చూస్తేనే మైండ్లో పెట్టేసుకోవాలి. సో టాలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు ఆ కస్టమర్కి. టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయలేదు. ఎక్కడ? వెండరా, లైక్ కస్టమర్ మాస్టర్లో. దాని టీ కోడ్ ఏంటి? చేంజెస్ చేయాలంటే XD02 టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఆ ఎర్రర్ వచ్చింది.
F-28 ఇలా టక్క ఈ ఎర్ర అదని తెలిసిపోవాలి. ఇలా తెలిసిపోవాలంటే ఎక్కువ కంపెనీ కోడ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. మ్యాక్సిమం ఒక 10 కంపెనీ కోడ్స్ అన్న మీరు చేయగలిగితే అప్పుడు ఇప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేస్తున్నానో ఇమీడియట్గా మీకు తెలిసిపోతుంది. ఓ ఈ ఎర్ర అది అని తెలిసిపోతుంది. రా చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ అవసరం లేదండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ వచ్చేసిందా. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సో డాక్యుమెంట్ నెంబర్స్ DA. సో DA అంటే మనకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్. Z అనేది DAగా ట్రాన్స్ఫర్ చేసాం 50,000. ఓకే చూద్దాం, సేవ్ అయిపోయిందా. ఇప్పుడు FB L5Nలోకి వెళ్ళి చూస్తే క్లియర్ అయిపోయి ఉంటాయి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్, క్లియర్, నో ఐటమ్ సెలెక్టెడ్, క్లియర్ అయిపోయింది. వీటిని చూసారంటే క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇచ్చేసి మనం క్లియర్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చూడండి, 50,000 ఇది అండి. ఈ విధంగా మనం కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో వెండార్ డౌన్ పేమెంట్ అనేది మీరే చేయాలి. దానికి సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను, మీరే ప్రాక్టీస్ చేయండి. ఓకే క్లియర్. ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఝాన్సీ అండ్ లైక్ గంగాధర్, ఎనీ డౌట్స్? క్లియర్గా అర్థమైందా? చిన్న డౌట్ సార్. యా చెప్పమా. సార్ డౌన్ పేమెంట్ అంటే సార్ మనం ఏమైనా పర్చేజ్ ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్న డౌన్ పేమెంట్ ఫస్ట్ లో పే చేస్తాం కదా సార్, అలాగా తర్వాత అమౌంట్ అంతా ఇన్స్టాల్మెంట్ లో చేసేది ఇది ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే కదా సార్? అవును ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక వెహికల్ కొనడానికి మీరు వెళ్తారు, ఒక పల్సర్ స్కూటీనో కొనడానికి వెళ్తారు, ₹1,00,000 బైక్ ఇక్కడ. మీరు ముందు ఏం చేస్తున్నారు, 50,000 డౌన్ పేమెంట్ పే చేస్తున్నారు. ఓకే సార్. యా, సో ముందుగా పే చేస్తున్నారు, కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు ఇది నాకే కావాలి బైక్ అని ముందుగా కట్టేసి. మీరు కట్టకపోయారనుకోండి ఆ స్టాక్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, సో ముందుగా అమౌంట్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత మెయిన్ ఇన్వాయిస్ 1 lakh ఉంటుంది కదా, ఆ 1 lakh తర్వాత ఇన్వాయిస్ మీకు ఇస్తారు. ఓకే సార్. సో ఆ విధంగా అనమాట. ఓకేనా, క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. యా, డన్.